వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. మనందరికీ తెలుసు, జూన్ 4న వెలువడినటువంటి ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతూ ఉంది. మరోవైపు వైనాట్ 175 అంటూ చివరికి ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థాయిలో కేవలం 11 అంటే 11 సీట్లతో సరిపెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా 3వ స్థానానికి పడిపోయినటువంటి అధికార పక్ష పార్టీగా వైసీపీ అపప్రథ మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో రేపు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా నాయకుని ఇది కూడా దక్కని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూర్చుంటారు, అసెంబ్లీ స్పీకర్ ఆయనకు ఎక్కడ సీటు కేటాయిస్తారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో సర్వత్రా ఆసక్తికరమైన చర్చకు దారితీస్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్టు అలాగే రాజకీయ విశ్లేషకులు దుర్గా కుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం యజ్ఞమూర్తి గారు. మన వీక్షకులు కూడా నమస్కారం. చాలా కాలం తర్వాత కలుస్తూ ఉన్నాం మళ్ళీ. అవునండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అందరికీ కూడా అదే, ఏంటి వైసీపీ భవిష్యత్తు ఏంటి, జగన్ పరిస్థితి ఏంటి, అసెంబ్లీలో ఆయన ఎక్కడ కూర్చోబోతున్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి హోదాలో తన స్థానంలో కూర్చొని అక్కడ అసెంబ్లీలో చిద్విలాసాలు చిందిస్తూ వచ్చారు. సో చంద్రబాబు నాయుడు గారిని సాధ్యమైనంత వరకు ఎగతాళి చేస్తూనో ఎకసెక్కం చేస్తూనో వచ్చారు. అలాంటి స్థితిని అనుభవించిన ఆయన ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటారు? ఓడలు బళ్ళు అవుతాయి. ఇక అనేది ఒక సామెత ఉంది కదండి. ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఎవరిది అధికారం శాశ్వతం కాదండి. అందువల్ల ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలు కాపాడుకుంటూ ప్రజాస్వామ్య సంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రజల ముందు వినయపూర్వకంగా ఉండాలి తప్ప ప్రజానాయకుడు అనేవాడు విచ్చలవిడితనంగాను విరగబాటుతనంగా ఉంటే, విరగబాటుతనం అంటే ఏంటంటే ఏది పడితే అది మాట్లాడటం, ఎలా పడితే అలా వ్యవహరించడం, అది తగదు. అది ఏమవుతుందంటే అల్టిమేట్గా దుర్యోధనుడు మైసభలో పడిన పరిస్థితి అవుతుంది, శృంగాభంగం జరుగుతుంది ఎవరికైనా. అదే కనుక మన ఒక వ్యక్తిత్వం ఉండి హుందాతనంగా మాట్లాడితే ఎప్పుడైనా అది మనకి లాభం చేస్తాయండి. స్పీకర్కి ఇలాంటి ఇప్పుడు మీరు చెప్పారు, ఆయన కూర్చునే సీటు విషయం తర్వాత కానీ అసలు పార్టీ మనుగడే ప్రమాదంలో ఉంది. ఎందుకంటే ఆయన రాజకీయ పార్టీగా పెట్టి ఒక 10 సంవత్సరాల పాటు అధికారంలోకి రాలేకపోయినా కూడా, బట్ 2019లో నాకు ఒక్కసారి అధికారం ఇస్తే నేను స్వర్గాన్ని సృష్టిస్తాను, అమరావతిని ఢిల్లీ కన్నా పెంచుతాను, మద్యపానం నిషేధం చేస్తాను, ప్రజలకు ఉపాధి కల్పిస్తాను, తర్వాత రాష్ట్రాన్ని ఒక బంగారు తాపడం చేస్తాను, చంద్రబాబుది ఒక పరిపాలన, మద్యపాన నిషేధంతో మద్యపాన ఆదాయంతో నడిచేది ఒక ప్రభుత్వమా, మద్యపానంతో నా ఆడబడుచుల తాడిబొట్లు తెగిపోతుంటే ఈ అన్న మౌన సాక్షిగా చూస్తాడా? నేను గనక వస్తే 4వ సంవత్సరాల కల్లా సంపూర్ణ మద్యపానం నిషేధం పెడతాను. ఇట్లా ఒకటి కాదు, మనసుకి ఏది తోస్తే అది మాట్లాడేశాడు. కానీ చివరికి వచ్చేటప్పటికి ఏది కూడా చేయలేక నేను 99% చేశాను అన్నాడు, కానీ ఆ 1% ఏది చేయలేదో చెప్పలేకపోయాడు. అసలు 99 చేసినాడు, ఆ 1% అదేదో చెబితే ప్రజలన్నా చేసుకునేవాళ్ళు. 99 ఈయన చేశాడు, ఆ ఒకటి మనమే చేసుకుందామని. అది కూడా బయటికి చెప్పలా, రహస్యంగా ఉంచేశాడు. అంటే 99 చేస్తే కదా ఒకటి చెప్పకపోవటానికి. ఏది కూడా చేయలేదు, ప్రజలందరికీ తెలవబట్టే మీరు అడిగినట్టు ప్రతిపక్ష స్థానం కూడా రాని 11 సీట్లకి పరిమితం అయ్యాడు ఆయన. పవన్ కళ్యాణ్ని అసలు అసెంబ్లీలో గేట్ కూడా ముట్టుకోనేమో పవన్ కళ్యాణ్ని చాలా హేళనగా మాట్లాడేవాళ్ళు, అసలు ఆయనే గెలవడని. అట్లాంటిది ఆయన 22 పోటీ చేస్తే 21 పూర్తి 100% సక్సెస్. 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు పోటీ చేశారు, అన్నిట్లో గెలిచి 100%. ఈయన వైనాట్ 175 అన్న మనిషి అసలు 11 వచ్చేటప్పటికే చాలా కష్టమైపోయింది. ఇక్కడ మనం ఒకటి ఏంటంటే, అంటే నేను సెంటిమెంటల్గా అని కాదు, ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆనాడు టీఆర్ఎస్ ఫ్లోర్ లీడరు ఈటెల రాజేంద్ర గారిని ఎంత హేళనగా మాట్లాడాడో, ఇవాళ అదే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తను
కొడుకు ఆ హేళనకి గురి కావాల్సిన పరిస్థితికి వచ్చింది. ఆయన ఏమడిగాడు తెలుసండి, అప్పుడు వాళ్ళు పొత్తులో ఉన్నారు, ఏదో సీట్లు అడిగారు, ఒక 40 ఎన్నో ఇచ్చారు వీళ్ళు, సపోజ్ కాంగ్రెస్ వాళ్ళు. ఏమయ్యా రాజేంద్ర, ఎన్ని సీట్లు మీరు అడిగారయ్యా, ఎన్ని పోటీ చేశారయ్యా, ఎన్ని గెలిచారయ్యా, ముఖం ఎక్కడ పెట్టుకుంటావయ్యా రాజేందర్ ఆయన అసెంబ్లీలో చాలా మాట్లాడితే, మీకు తెలుసు కదా ఈటెల రాజేంద్ర గారు తిరిగి ఆ స్థాయిలో సమాధానం చెప్పే వ్యక్తి కాదు, పరిస్థితి కూడా కాదు. సరే ఆయన మౌనంగా ఊరుకున్నాడు. ఇప్పుడు అది ఏ ప్రశ్న అయితే ఆయన అడిగాడో రేపు అదే ప్రశ్న ఆయన అక్కడి నుంచి అడిగితే సొంత కొడుకు అసలు ఏం చెప్పగలుగుతాడండి. ఇప్పుడు మీరు ఇంకోటి అడిగారు, యాక్చువల్గా ఏంటంటే అండి, స్పీకర్ కూర్చున్న ప్లేస్కి అర్ధచంద్రాకారంలో ఉంటుంది మన శాసనసభ అసెంబ్లీ సీటింగ్ అరేంజ్మెంట్స్. కుడి చేతి వైపు కార్నర్లో ఫ్లోర్ లీడర్ ముఖ్యమంత్రి గారు ఉంటాడు, ఎడమ చేతి వైపు ఎక్స్ట్రీమ్ కార్నర్లో ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు. ఎప్పుడైనా ఇది సభా సాంప్రదాయం ఏర్పాటు, అట్లా జరుగుతుంది. అంటే మీరు చూసి స్పీకర్ స్థానం నుంచి చూసినప్పుడు, స్పీకర్ స్థానంలో కూర్చున్నప్పుడు కుడి చేతి వైపు ముఖ్యమంత్రి, అది ఆయన సభా నాయకుడు అంటారు, అంటే మొత్తం సభకు నాయకుడు అది. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా ఎవరికి ఈయనకైతే రాలా, ఇది కూటమిలో భాగస్వామైన పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. ఇప్పుడు ఆయనకి ప్రతిపక్ష హోదా ఉంది, 17 వస్తే చాలు, కానీ ఆయనకి 21 వచ్చినాయి, దానికన్నా కూడా 4 సీట్లు ఎక్కువే వచ్చినాయి. సో ఆయన ప్రతిపక్షానికి అర్హుడే. ఇప్పుడు ప్రతిపక్షంగా ఆయనేమి కూటమిలో భాగస్వామి అయినందువల్ల తెలుగుదేశంలో అంతర్భాగంగా ఏం లేడు. శాసనసభ భాషలో చూడాలంటే సెకండ్ బిగ్గెస్ట్ పార్టీ ఏదంటే అదే జనసేన. కాబట్టి జనసేనకి ఇవ్వచ్చు. ఆయన అక్కడ కూర్చుని వీళ్ళ మీద విమర్శించకపోయినా ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ఎప్పుడు ఉంటుందంటే ప్రతిపక్షం మీద, అధికార పక్షం మీద విమర్శలు చేస్తారు. కానీ నంబర్ న్యూమారికల్గా ఆయనకి ఎక్కువ వచ్చింది కాబట్టి ఆ స్థానంలో కూర్చోవడానికి అర్హుడైన వ్యక్తి ఆయన. ఇప్పుడు ఆయన కూర్చుంటాడా లేదా నేను చెప్పలేను, అది విషయం. ఇప్పుడు ఈయన పరిస్థితి 10-11 మంది ఉన్నారు. ఈయనకి ఫ్లోర్ లీడర్లకి ఏంటంటే, ఏ పార్టీ ఫ్లోర్ లీడర్కైనా ముందు వరుసలో సీట్ ఇస్తారండి సహజంగా. ఇప్పుడు అట్లా ఈయనకేంటంటే, వీళ్ళు ఒక 10 మంది బ్లాక్ వెనకాల కూర్చునే ప్లేస్లో ఇదివరకు బీజేపీకి కూడా 5-6 కనుక ఉంటే బీజేపీ ఫ్లోర్ లీడర్కి ముందు సీట్ ఇస్తారు, అట్లా అనమాట. అట్లాగే ఏ పార్టీ ఫ్లోర్ లీడర్కి అక్కడ ఆయన వెనకాల వాళ్ళ మెంబర్స్కి సీటింగ్ అరేంజ్మెంట్ ఇచ్చి ముందు సీట్ ఇస్తారు. మరి ఇప్పుడు నేను కూడా అనుకోవటం, ఈయనకు మధ్యలో ఎక్కడో ఒక ముందు సీట్ వస్తుంది అని నేను అనుకుంటున్నా. ఒకవేళ అట్ట కూడా లేకుండా వీళ్ళకి 10 కదా వచ్చిందని నార్మల్గా బ్యాక్ సీట్లు కనుక అలాట్ చేశారనుకోండి, అప్పుడు ఆయన ఎక్కడన్నా స్పీకర్ డిస్క్రిప్షన్ మీద ఆధారపడి ఉంటుంది అది కొంతవరకు. ఇప్పుడు సపోజ్ అంతకుముందు ఈయనకు ఒక గౌరవభావం కలిగిన వ్యక్తి అయితే, అన్నీ కూడా ఇతరులతో సర్దుబాటుగా వ్యవహరించి ప్రతిపక్షాలను గౌరవించిన వ్యక్తి అయితే ఆ వెయిటేజ్ ఇస్తారు. ఈయన ప్రతిపక్ష నాయకుడు, ఆయన తండ్రి వయస్కుడు అయిన చంద్రబాబు నాయుడిని అవహేళనగాను ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు సభలో లేని వాళ్ళ గురించి కూడా మాట్లాడుతుంటే ఆ వీళ్ళ సభ్యులు, అధికార పక్ష సభ్యులు, అంటే 2019లో తర్వాత కనీసం అసలు ఇది సాంప్రదాయం కాదు, మహిళల గురించి కూడా చాలా అసహ్యకరమైన విషయాలు మాట్లాడితే కూడా వాళ్ళని ఈయన సమర్థించాడు. ఫ్లోర్ సభానాయకుడిగా ఆయన లేచి ఆపాలి, నుంచోవాలి ముందు, బాబు నువ్వు కూర్చో, తప్పు కానీ ఆయన ఎప్పుడు చేయలేదు, ఎంకరేజ్ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో స్పీకర్కు ఉన్న వివక్ష, ఆయనకుండే విచక్షణ అధికారాలను బట్టి ఈయనకి అంత గౌరవం ఇచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒకప్పుడు మన అధికారం ఉన్నప్పుడు పూర్తిగా దుర్వినియోగం చేసినప్పుడు మనం ఇవాళ పడిపోతే ఎవడొచ్చి లేపుతాడండి. ఇప్పుడు మన మీద సానుభూతి ఉంటే పడిపోయినప్పుడు లేపుతారు. మనం అందరి మీద కనుక దాడులు చేసి బూతులు తిట్టి ఇతరులు కొట్టి కనుక చేస్తే మనం పడిపోయినాడు ఎవడైనా చప్పట్లు కొడతాడు, ఇంకా ఏమైనా అవకాశం ఉంటే ఇంకో రాయి తీసుకొచ్చి వేస్తారు, అంతే కదండి. అది ఇప్పుడు అందుకే మన పెద్దలు ఏం చెబుతారంటే వినయంగా సంస్కారంగా ఉండమని చెబుతారు, అధికారం వచ్చినప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండమంటారు. ఈయన ఎట్లాంటి మాటలు మాట్లాడండి, నిన్ను కుప్పంలో ఓడిస్తాను, పలానాయన్ని హిందూపూర్లో ఓడిస్తాను, పలానాయన్ని హెచ్చర్లో ఓడిస్తాను, అసలు ప్రతి వాళ్ళని, తర్వాత పిఠాపురంలో ఇతను ఓడిచ్చేస్తాను, అట్లాంటి మాట్లాడినప్పుడు మరి నీ పరిస్థితి ఏంటి వాళ్ళ? కాబట్టి నేను అనుకోవటం అట్లా ఇచ్చే అవకాశం ఉంది. లేదు అసలు అంత విచక్షణ అధికారం లేకుండా మామూలుగా ఒక రోల్లో వెనక వరుసలో వీళ్ళకి వాళ్ళ సభ్యులతో పాటు ఈయనకి కూడా ఇస్తే ఇవ్వచ్చు, ఫ్లోర్ లీడర్గా కాకుండా. అది కూడా అవకాశం ఉంటుందేమో అని నేను అనుకుంటున్నా. అదే అంటే మామూలుగా ఒకటి పెద్దలు చెప్తూ ఉంటారు కదా, మనం ఎదుటి వాళ్ళకి ఏమి ఇస్తే అవతల నుంచి కూడా మనకు అదే వస్తుంది. సో ఇప్పుడు ఆయన ఏమి ఇచ్చారో అందరికీ తెలుసు. సో ఎంత మీరు చెప్పినట్టు ఎంత అవహేళన చేశారు, ఎంత చులకనగా చూశారు, అసలు ఎంత అమర్యాదకరంగా ప్రవర్తించారు.
ఇదివరకు నేను 79 నుంచి అసెంబ్లీ చూస్తున్నా అండి. అప్పుడు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు, దివి కొండయ్య చౌదరి గారు స్పీకర్గా ఉండేవాళ్ళు, అంతా వెటరన్స్ అండి. ఆ రోజుల్లో సభా సాంప్రదాయాలను నేను అప్పుడు 21 ఏళ్ళు ఈనాడులో రిపోర్టర్గా అప్పటి నుంచి నేను చూస్తున్నా. అట్లాంటిది ఇవాళ ఈ శాసనసభలో వీళ్ళ ప్రవర్తన చూస్తే బూతులు మహిళలు కానీ పిల్లలు కానీ అసలు ఎవరు చూసే పరిస్థితి లేదు కదండి. అది అట్లాంటప్పుడు ఇక ఆయన నేనైతే సభకు వస్తాడని అయితే నేను అనుకోవట్లేదు. అదే నాకు కూడా అదే డౌట్, మీరు చెప్పిన నా డౌటే మీరు కూడా అన్నారు. అసలు ఆయన ఎదుర్కొంటారా? అసలు ఎదుర్కోవడానికి నేనైతే వస్తాడని అనుకోవట్లేదు. మొహం చాటేసే అవకాశం. అసలు అప్పుడే ముఖ్యమంత్రిగా ఉండే ఆయన ఎప్పుడు ప్రజల ముందుకు రాకుండా సజ్జల రామకృష్ణారెడ్డి ముందుకు దోసేవాడు. ఈయన చెప్పాలంటే ఎందుకు ఆయన సిగ్గుపడతాడు ప్రజల ముందుకు రావటానికి. కాబట్టి ఈ అసెంబ్లీలో ఆయన వచ్చి ఫేస్ చేస్తాడు ఈ అవహేళన. ఇప్పుడు అందరినీ నువ్వు అవహేళన చేసావు, వాళ్ళే పుల్లై వచ్చారు. రాములమ్మ సినిమాలో అంట చూసారా ఆమె, పిల్లులంటివి గదరా కొడక పుల్లి పెద్ద పుల్లులమ్మై వస్తున్నాము రా అని బండి మీద నక్సలైట్లుగా తిరిగి వచ్చారు. అట్లా ఇప్పుడు వాళ్ళందరినీ చూసేటప్పటికి ఆయన ఏం మాట్లాడగలుగుతాడు? రైట్ సార్, థ్యాంక్ యూ.